ఓం తత్సతో శ్రీగురుభ్యో నమః. ఓం విష్ణోర్వక్షసి యా లక్ష్మీః స్వాహాయా చ విభావసోః చంద్రార్కశక్రశక్తిర్యా ధేనురూపాస్తు సాశ్రయే. దీనికి ఛందోబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది. విష్ణువక్షస్థిత శ్రీదేవి భూలోక గోమాత వహ్నిదేవునికి భార్యగా స్వాహ రూపంబున హవిస్సులర్పించు కామధేనై సురసకల కోటికాధార ధారాసుధై ప్రవహించునే. సూర్య చంద్రేంద్ర శక్తులెవరన్న గోమాత మాత్రమే. లోక భోగ ధన ధాన్యారోగ్య యోగాలు మాత గోవే. గోమయమ్ములో సిరుల తల్లి నెలవుండు పాలకడలినందు కామధేను పుట్టే. చంద్ర కమల సోదరై ఘనతతో దివికి పెద్ద దిక్కు గోవు మాత. లక్ష్మీదేవిని, గోమాతను, చంద్రుడిని, ఇంద్రుడిని, అగ్నిదేవుడిని, స్వాహాదేవిని స్మరిస్తూ ధేనువే వీరందరి స్వరూపము అని ఈ శ్లోక మంత్రము చెబుతోంది. ఈ విధంగా గోమాతను స్తుతిస్తూ ఈ శ్లోక మంత్రముతో నమస్కారము చేసుకుంటే సమస్త దేవతలు కూడా కరుణించి మనకు ధనధాన్య భోగ భాగ్యాలను ప్రసాదిస్తారు. కనుక గోమాత రూపంలో ఈ దేవాది దేవులను అందరినీ కూడా చూస్తూ నమస్కరించాలి అని ఈ శ్లోక మంత్రము చెబుతోంది. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.